లేదండి. లేదు. కిరణ్ తుమ్మల గారు మీరేమంటారు? సో బ్రెయిన్ ఇందాక మామిడి గిరిధర్ గారు మాట్లాడుతూ వ్యక్తిగతంగా అయితే ట్రంప్ ఆ రకమైన కఠిన నిర్ణయాలు తీసుకుంటే స్వాగతిస్తానన్నారు. అంటే బ్రెయిన్ డ్రైన్ ఆగిపోతుంది, మన భారతీయుల తెలివితేటలు ఈ ల్యాండ్ మీదే, అవసరమైతే అమెరికా నుంచి ఇక్కడికే కంపెనీలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వినియోగించుకోవచ్చు. మీరు ఎలా చూస్తున్నారు ఈ మామిడి గిరిధర్ గారి దృక్పథాన్ని? కిరణ్ అంటే గారు. దీన్ని రెండు రకాలుగా చూడాలి సార్. అంటే అంటే ఇప్పుడు H1B అనేది అమెరికాకి పనికొచ్చేటట్టు తయారు చేశారు తప్ప వేరే దేశాలకు పనికొచ్చేటట్టు చేయలేదండి. అంటే మనకి అంటే అమెరికాలో ఈ H1B విధానం రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ స్టెమ్ దాంట్లో కొంత లోపం కనిపిస్తుందని చెప్పి దాన్ని పెంచుకోవడానికి అని చెప్పి ఈ H1B విధానాన్ని తీసుకొచ్చారు. కాకపోతే 2006లో ఎప్పుడైతే బుష్ గారు మన స్టెమ్ అకాడమీలను ప్రోత్సహించుకుంటా ఇక్కడ కూడా కాలేజీలు అవి మొదలెట్టారో అప్పటి నుంచి ఇక్కడ స్టెమ్లో కాస్త కూస్త మంచి రిసోర్సెస్ తయారవుతున్నారు. మనం అనుకున్నట్టుగా ఇండియా నుంచి వచ్చిన రిసోర్సెస్తోనే అమెరికా నడుస్తుంది అనేది ఒట్టిమాట. అమెరికాలో ఉన్న ఐటీ ఇండస్ట్రీలో చూసుకుంటే 1%, 2% కూడా ఇండియన్స్ ఉండరేమో దాదాపుగా లెక్కేసుకుంటే మొత్తం కలిపి. ఈ డెవలప్మెంట్ కంపెనీస్లో అక్కడ కొంత ఇండియన్స్ ఉన్నారు, కానీ వేరే కంపెనీస్లో అంటే ఇప్పుడు హెల్త్ కేర్ కానీ అట్లా కొన్ని స్పెసిఫిక్ దాంట్లలో ఉండరు, అసలు చాలా మటుకు ఉండరు. నేను హెల్త్ కేర్లో పనిచేస్తాను, హెల్త్ కేర్లో ఉండరు. ఇక మన ఇండియా నుంచి వచ్చే రిసోర్సెస్లో మేజర్గా ఇప్పుడు రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయండి. ఒకటి ఏమంటారంటే మగవాళ్ళు ఏమంటారంటే H1B మొత్తం రద్దు చేయండి అంటారు. ఈ మన వాళ్ళు ఏమంటారంటే మన టాలెంట్ లేకపోతే ఎలా అనేది మన ప్రశ్న అవుతుంది. కాకపోతే నేను ఇప్పుడు యాక్సెంచర్లో పనిచేస్తాను. యాక్సెంచర్లో రూల్ ప్రకారంగా ఏంటంటే అండి, ఇప్పుడు టెక్సాస్లో దగ్గర చాలా యూనివర్సిటీస్ ఉంటాయి, అన్ని సిటీల్లోనూ యూనివర్సిటీలు ఉంటాయి. యాక్సెంచర్ నుంచి పోయి హైర్ చేసేది ఓన్లీ 4 యూనివర్సిటీల నుంచే హైర్ చేస్తారు. అంటే అది కూడా టెక్సస్ A&M ప్లస్ UT ఆస్టిన్ ప్లస్ 2 ప్రైవేట్ కాలేజీలు రైస్ అట్లా పెద్ద పెద్ద కాలేజీల నుంచి హైర్ చేస్తారు. రిమైనింగ్ అన్ని కాలేజీల నుంచి ఎవరు హైర్ చేయరు. ఆ రిమైనింగ్ కాలేజీల నుంచి వచ్చే వాళ్ళందరూ మన ఇండియన్ కంపెనీస్లో H1B చేరి అలా ఇంకొక దారి నుంచి మళ్ళీ కంపెనీల్లోకి వస్తారు. ఇప్పుడు మీరు గూగుల్లో చూసినా లేకపోతే యాపిల్లో చూసినా లేకపోతే అమెజాన్లో చూసినా పెద్ద కంపెనీల వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో అది టాలెంట్. ఈ కింద నుంచి వచ్చే ఇప్పుడు కౌంటీ కాలేజీల్లో అక్కడ ఇక్కడ చదువుకుని వచ్చే వాళ్ళని పెద్ద టాలెంట్ కింద చూడరు. అంటే ఇండియా నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి నేను అంటే ఐటీలో చాలా బాగా చదువుకుంటాను, ఐటీలో నేను పెరుగుతాను అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే అమెరికాకు వస్తే వాళ్ళ డెవలప్మెంట్కి కానీ వాళ్ళ H1B ఇష్యూస్ కానీ ఏమీ ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు పెరిగారు మనం కూడా వాళ్ళతో పాటు పెరగచ్చు అనే ఆలోచనతో ఇంతకు ముందు వస్తే నడిచేది, కానీ ఇప్పుడైతే నడవదు. పైగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత దగ్గర ఇండియా నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు అంటే మనకి అమెరికాలో విద్యార్థులకి 20,000 వీసాలు ఇస్తే ఇప్పుడు దగ్గర 85,000 మందికి సరిపోయే వీసాలకి ఇక్కడే టాలెంట్ కనిపిస్తుంది. సో మెయిన్ కాలేజీల్లో చదువుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, కానీ తక్కువ కాలేజీల్లో చదువుకునే వాళ్ళకి కానీ ఎలాగోలా పెరగవచ్చులే అనుకునే వాళ్ళకి కానీ కొంచెం అలసత్వం ఉన్న వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక ట్రంప్ గారి పాత రాజకీయం చూసుకున్నా కూడా అంతకు ముందు కూడా ట్రంప్ ఏమి మిమ్మల్ని పంపించేస్తాను అట్లాంటివి ఏం చెప్పడు. మీ H1B రెన్యువల్ అప్పుడు వెళ్ళినప్పుడు దాన్ని స్లో చేస్తాడు ప్రాసెస్. లేకపోతే మీరు ఇండియాకి వెళ్ళి స్టాంపింగ్ వెళ్ళినప్పుడు ఆ స్టాంపింగ్ మీద ఏదో క్వైరీ చేసి నేను మీ ఎంప్లాయర్ దగ్గర నుంచో డీటెయిల్స్ తెచ్చుకోవాలి, ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాతే అని చెప్పి మొదలెడతాడు. సో ఇలాంటివన్నీ డిలే అయ్యేటప్పటికి ఒక రకమైన విసుగు అనేది వస్తుంది. ఇంకోటి చూసుకోవాలంటే ఏంటంటే ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే విద్యార్థులు కూడా ఇక్కడ అంటే మనం చదువుకుని పెరుగుదాము అనే మూడ్లో ఎక్కువ మంది రావట్లేదు. ఏదో ఒక ఆర్ట్ జాబ్ చేసుకుందాం అనే మూడ్లో ఎక్కువ వస్తున్నారు. దానివల్ల ఇక్కడ చాలా ఎక్కువ మంది అంటే టాలెంట్ కంటే కూడా అవసరానికంటే కూడా ఎక్కువ మంది వస్తున్నారు. పైగా ఏమవుతుందంటే అండి, విద్యార్థులు ఓపీటీలకు వచ్చినాక కూడా వాళ్ళకి 3 ఏళ్ల పాటు ఈ అమెరికన్ లాటరీ సిస్టంలో మీకు H1B పేపర్ రావచ్చు. ఆ 3 ఏళ్లలో కూడా రాని వాళ్ళు మళ్ళీ ఇంకో డిగ్రీ చేసుకుంటూ అలా ఎలాగోలా పెరుగుదాం అనుకుంటున్నారే తప్ప ఈ అంటే మనకి దీంట్లో ఛాన్స్ ఎంత ఉంది అనేది లేదు. అంటే మా అప్పుడు ఇక్కడికి వస్తే అదొక లాటరీ టికెట్ కాదు, అదొక గ్యారంటీ టికెట్ లాగా ఉండేది. మాకు వీసా వచ్చిందంటే లైఫ్ సెటిల్ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు వీసా వస్తాం కాదు, ఇక్కడ లాటరీ టికెట్లో గెలవాలి, మళ్ళీ 3 ఏళ్ల పాటు పోరాడాలి. ప్లస్ మీకు లాంగ్ టైంలో కూడా అంటే మీరు గ్రీన్ కార్డ్ రావాలన్నా ఏది రావాలన్నా దగ్గర 15-16 ఏళ్ళు పడుతుంది, టైం పట్టేస్తుంది ఇప్పుడు. సో ఒకప్పుడు లాగా అమెరికా అనేది అంత గ్రీన్ పాస్చర్ అయితే కాదు. సో ప్లస్ అమెరికన్ రాజకీయాలకి ఇండియన్ రాజకీయాలకి పోల్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్ సంబంధించిన చట్టాలు చేస్తారు, మాకు పనికొచ్చే చట్టాలు చేస్తారు. ఇక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనేది కూడా భారతదేశానికి సరిపోయే రాష్ట్ర చట్టాలు చేసుకోవాలి. అంటే
ఎక్స్పోర్ట్ మనం మన మనం బాడీ షాప్ లాగా ఇండియా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగానే అక్కడ లోకల్గా మంచి ఆప్షన్స్ ఉంటే అక్కడ పెరగనట్టుగా ఇక్కడ పెరగడం కూడా చాలా తేలికే. సో అంటే అంటే మనం అందరినీ ఏదో అంటే ఇండియా నుంచి ఇక్కడ పంపించేద్దాము అనేసి ఇప్పుడు వచ్చిన విద్యార్థుల క్వాలిటీ అయితే చాలా తగ్గుతుంది. ఇప్పుడు వచ్చిన ఎంప్లాయీస్ వాల్యూ కూడా తగ్గుతుంది. సో దీనివల్ల మన దేశానికి అంటే ఆ కష్టపడే తత్వం ఉంటుంది, వీళ్ళు నాలెడ్జ్ ఉంది అనేది స్లోగా తగ్గుతుంది. ఇంకొకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అండి, పోయిన 1 ఇయర్ నుంచో 1.5 ఇయర్ నుంచో ఒక రకమైన నెరేటివ్ మొదలెట్టారు. వాళ్ళు ఏమంటారంటే ఇండియన్ ఫ్యామిలీస్కి ఆన్ అండ్ యావరేజ్గా 110 to 120K సంపాదిస్తున్నారు సంవత్సరానికి ఇండియన్ ఫ్యామిలీలో. అదే తెల్లవాళ్ళ ఫ్యామిలీలో వచ్చేటప్పటికి 80,000 సంపాదిస్తున్నారు. అదే నల్లవాళ్ళ ఫ్యామిలీలో వచ్చేటప్పటికి 40,000 సంపాదిస్తున్నారు. ఇట్లా మన మీద ఒక రకమైన అరే వీళ్ళు చాలా సంపాదించుకుంటున్నారు మన దేశంలో అనే ఒక భావం అనేది సబ్డ్యూగా బాగా రైజ్ అవుతుంది. అంటే అది రైటా రాంగా అంటే మనం కష్టపడి పెరుగుతున్నాం అనే భావం వస్తే వాళ్ళు కూడా మన ఆదర్శంగా తీసుకుని పెరగడానికి ట్రై చేస్తారు. మనం కష్టపడకుండా ఏదో అడ్డదారిలో వస్తున్నాము అనే భావం కనుక వాళ్ళకు వస్తే మన మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. మన మీద దాడులు చేసినా చేయొచ్చు. ఎందుకంటే ఇది మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఇది ఫ్రీ గన్ కంట్రీ ఇది. సో మనం కొంత బాధ్యతగా ఉండాలి, కొంత ఇక్కడ మనుషులతో కలిసిపోయేటట్టుగా ఉండి ఇక్కడ వ్యవస్థలో పెరగగలిగితే మనకి ఎదురుండదు. 2 అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్స్ మీరు మాట్లాడిన దాంట్లో ఒకసారి అంబాసిడర్ వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. మన మీద దాడులు జరగవచ్చు భవిష్యత్తులో, అంటే మన భారతీయ సంతతికి చెందిన వారి మీద, అక్కడ స్థిరపడాలని వెళ్ళిన వారి మీద వెళ్ళిన వారి మీద. అండ్ రెండో అంశం వచ్చేప్పటికీ క్వాలిటీ తగ్గుతోంది, రాశి పెరిగింది కానీ వాసి తగ్గుతోంది అని చెప్పేసి కూడా కిరణ్ గారి అబ్జర్వేషన్. మీరేమంటారు అంబాసిడర్ వినోద్ గారు? అంటే ఇప్పుడు కిరణ్ గారు అన్న దాంట్లో కూడా సత్యం ఉన్నది. కాకపోతే ఏంటంటే